మాచర్ల మండలం సుబ్బారెడ్డిపాలెం గ్రామానికి చెందిన 25 ఏళ్ల పుణ్యమూర్తి శిలువకుమారి ప్రసవం కోసం ఆసుపత్రిలో చేరారు. ఆమె ఆడబిడ్డకు జన్మనిచ్చిన అనంతరం కొద్దిసేపటికే మృతి చెందినట్లు సమాచారం. నవజాత శిశువు క్షేమంగా ఉన్నప్పటికీ తల్లి మరణంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. శిలువకుమారికి ఏడాది క్రితమే హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్న విజయ్ భాస్కర్తో వివాహం జరిగింది. తొలి కాన్పులోనే ఈ విషాదం చోటు చేసుకోవడంతో కుటుంబంలో శోక సముద్రంలో ముంచింది. వైద్యుల నిర్లక్ష్యం వల్లే శిలువకుమారి మృతి చెందిందని ఆరోపిస్తూ బంధువులు ఆసుపత్రి అద్దాలు, ఫర్నిచర్స్ ధ్వంసం చేసి ఆందోళన చేపట్టారు. న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఆసుపత్రి ముందు నిరసన వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతూ ఉంది.